ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ 25 లోక్సభ నియోజకవర్గాలకు జరిగిన 4వ దశ సార్వత్రిక ఎన్నికల్లో సోమవారం అర్ధరాత్రి వరకు 78.34% పోలింగ్ నమోదైంది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ రోజు తర్వాత తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో భారీ పోలింగ్ నమోదైందని ఇప్పటికే పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం ఓటింగ్ శాతం 2019లో గత ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని దాటే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ముఖ్యంగా రాయలసీమ, పల్నాడులో జరుగుతున్న ఘర్షణల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈఓ ఈరోజు సమావేశం నిర్వహించి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. అధిక పోలింగ్ శాతాన్ని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ తమ విజయానికి సూచనగా వ్యాఖ్యానించాయి. ఓటర్లు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనడం అధికార వ్యతిరేకతకు నిదర్శనం కాదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాలకు సానుకూల ఓటింగ్కు సంకేతమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ పోలింగ్ ఓటర్లు అవగాహనకు ఎన్డీఏ కూటమికి బలమైన మద్దతుని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.